ఫ్రెండ్స్, ఇటీవల మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ 3 అనే 3 వీడియోస్ చేసుకున్నాం. అత్యంత ప్రామాణికమైన బిట్స్ అనమాట. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మనం 3 వీడియోస్ కింద పెట్టుకున్నాం. అవి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్సే కాకుండా కోర్ట్స్ సంబంధించి కానీ, డిఎస్సి సంబంధించి కానీ, రైల్వేకి సంబంధించిన కానీ, ఇలా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే బిట్స్ అనమాట. దీన్ని ఆ బిట్ దానికి సంబంధించిన విశ్లేషణ మీకు అందిస్తున్నాను అనమాట. ఇవి మీకు ఒక ప్రాక్టీస్ వల్ల ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. దీన్ని చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవి వివిధ ఎగ్జామ్స్లో అడగొచ్చు అనమాట. ఇవి సెలెక్టివ్గా సెలెక్ట్ చేసి మీకు అందిస్తున్నాను అనమాట. దీన్ని చూసుకుంటే మొదటి క్వశ్చన్, ఆపరేషన్ బ్రహ్మ అనే ఆపరేషన్ దేనికి సంబంధించిందని అడిగాడు అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే, మయన్మార్లో 7.7 రెక్టర్ స్కేల్పై భూకంపం వస్తే దానికి అందులోనే ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళకి మనం సహాయం అందించామన్నమాట. ఆ దేశానికి, మయన్మార్కి. అంటే మెడిసిన్ రూపంలో కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, ఇటువంటి మనం పంపించామన్నమాట మన దేశం నుంచి. దీని పేరే ఆపరేషన్ బ్రహ్మ అని పెట్టామన్నమాట. ఈ క్వశ్చన్ రెండో రకంగా కూడా అడగవచ్చు. ఇటీవల భారత చుట్టుపక్కల ఉన్న ఏ ఆసియా కంట్రీ అతి తీవ్రతతో 7.7 రెక్టర్ స్కేల్పై భూకంపానికి లోనైన కంట్రీ ఏదంటే మయన్మార్ అనొచ్చు అనమాట. అలానే ఎబిల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చిందనంటే మసాకి కసివెరా. ఈయన జపాన్కి చెందిన మ్యాథమెటిషియన్ అనమాట. ఇది నార్వే ప్రకటిస్తుంటుంది ఎబిల్ ప్రైజ్ అనేది. ఇది ఈసారి ఈ మ్యాథమెటిషియన్ అయిన మసాకి కసివెరాకి వచ్చిందనమాట. అలానే గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ ఎవరికి వచ్చిందంటే అవార్డు దలైలామాకి అనమాట. దలైలామా అని ఆయన టిబెట్ నుండి వచ్చిన శరణార్థి అనమాట, మన భారతదేశంలో ఉన్నారనమాట. ఈయనకి గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ అనే అవార్డు వచ్చిందనమాట. ఈయనకి ఆల్రెడీ ఇంతకుముందే గ్లోబల్గా నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందనమాట. అలానే ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఇటీవల ఐఎంఎఫ్లో అడ్వైజరీ కౌన్సిల్లో ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ గ్రోత్కి ఎంపికైన వారు ఎవరో అని అడిగారు అనమాట. ఐఎంఎఫ్ తెలుసు కదా, ఇండియన్ మానిటరీ ఫండ్ అనమాట. దీంట్లోనే అడ్వైజరీ కౌన్సిల్లోనే ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ గ్రోత్కి ఎంపికైన వారు ఎవరనంటే నటరాజన్ చంద్రశేఖరన్ అనమాట. ఇది 4వ క్వశ్చన్కి ఆన్సర్. అలాగే 5వ క్వశ్చన్ చూసుకుంటే, పురుషుల విభాగం ఉంది కదా, దాంట్లో రన్నింగ్ రేస్ అనమాట. ఇందులో 100 మీటర్స్ గ్రాండ్ ప్రిక్స్లోని ఎవరు జాతీయ రికార్డు నెలకొల్పారంటే గుర్వేందర్ సింగ్ అనమాట. ఈయన 10.25 సెకండ్స్ అనుకుంటా దాంట్లోనే రికార్డు నెలకొల్పారనమాట. అలానే 6th క్వశ్చన్ చూసుకుంటే, అంత్యోదయ గృహ యోజన అనే స్కీమ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఒడిస్సాలో ప్రారంభించారనమాట. అంటే గృహాలు లేని వారికి సబ్సిడీ ఇచ్చి ఆ సబ్సిడీతోనే గృహాన్ని నిర్మించడం అనమాట. దాదాపు 5 లక్షల ఇల్లులు నిర్మించడానికి ఉద్దేశంగా ఈ స్కీమ్ స్టార్ట్ చేశారనమాట. ఇది ఎక్కడంటే ఒడిస్సాలోనే. 6వ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు ఒరిస్సాలోనే ప్రెజెంట్ ఉన్న సీఎం ఎవరంటే మోహన్ చరణ్ మాజీ అనమాట. ఈయన ఒరిస్సా ప్రస్తుత సీఎం అనమాట. అలాగే 7th క్వశ్చన్, టైగర్ ట్రైంప్ ఏ 2 దేశాల మధ్య జరిగే నేవల్ ఎక్సర్సైజ్ అంటే ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ నేవల్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా ప్లస్ అమెరికా అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మన వైజాగ్లో జరిగింది ఫ్రెండ్స్. వైజాగ్లో జరిగిన ఎక్సర్సైజ్ అనమాట టైగర్ ట్రైంప్ అనేది. ఇది చూసుకోండి. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తెలుసు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది. ఇది దినసరి వేతనం. అంటే దినసరి వేతనం ప్రతిరోజు ఎంత అని ఇస్తుంటారు అనమాట, ఫిక్స్ చేసి. ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికాన్ని నిర్మూలించడానికి అనమాట అందజేసే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ అనే మినిస్ట్రీ నిర్వహిస్తుంటుంది అనమాట. ఇది రూరల్ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం. ఈ స్కీము దినసరి వేతనం 345 నుంచి సెంట్రల్ ఏమో 370కి పెంచిందనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇటీవల భారతదేశంలో అతిపెద్ద సోలార్ సెల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే చిక్లీ, అంటే గుజరాత్లో ఏర్పాటు చేశారు. చిక్లీ అనే ప్రదేశంలో. ఎంత అంటే 5.4 గిగావాట్స్ అనమాట. ఇది మెగావాట్స్ కాదు, గిగావాట్స్. అంటే అత్యంత పెద్దది, దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ పవర్ ప్లాంట్ అనమాట. దీన్ని ఏ సంస్థ సహాయంతో చేస్తున్నారంటే వారే ఎనర్జీస్ అనమాట. అలానే 10వ క్వశ్చన్ చూసుకుంటే, మనకి 2028లోనే యోగా డే థీమ్ ఏంటి అని అడిగాడు అనమాట. 2025లోనే యోగా డే థీమ్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అనమాట. ఇది ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుగుతుంటుంది అనమాట యోగా డే అనేది. ఇది మన దేశం అంటే నరేంద్ర మోడీ 2015లోనే యుఎన్ఓలోనే ఒక తీర్మానం చేశారనమాట, అంతర్జాతీయంగా యోగా డే నిర్వహించాలని. దానికి అనుగుణంగా మనం ఈ యోగా డేని ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్గా నిర్వహిస్తున్నారు అనమాట యోగా డే అనేది. అలాగే 11వ క్వశ్చన్ చూసుకుంటే, జిర్కాన్ అనమాట. జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ ఏ దేశానికి సంబంధించిందంటే రష్యా అనమాట. ఇది కూడా అడుగుతాడు సైన్స్ అండ్ టెక్నాలజీస్లోనే. ఇది మిసైల్స్
వాటిల్లో అడిగేటప్పుడు అడుగుతుంటాడు అనమాట. జిర్కాన్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఇరానో పాకిస్తానో ఏదో ఒకటి అనుకుంటాం, అది కాదు, రష్యా అనమాట. ఇది హైపర్సోనిక్ అనమాట. ఇది ఏంటంటే దాదాపు దీని పరిధి అనేది 10,000 కిలోమీటర్స్ అనమాట. అలాగే స్నేక్ హెడ్ అనే చేపనే, అంటే స్నేక్ హెడ్ అంటే పాము తల ఉండే చేప అనమాట. ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే ఇది మేఘాలయలో కనుగొన్నారనమాట. ఈ స్నేక్ హెడ్ అనే చేప అనమాట. ఇది చాలా అరుదైన జీవ జీవరాశికి చెందింది అనమాట. దీని పేరు ఏంటంటే చెన్నాబి అని అంటారు అనమాట. చెన్నాబి అదే ఎక్కడంటే మేఘాలయలోనే సౌత్ గారో హిల్స్ అంటారు కదా, అక్కడ కనుక్కున్నారనమాట. అలాగే 13 క్వశ్చన్ చూసుకుంటే జూవిన్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించిందంటే ర్యాబీస్ మరియు స్నేక్ వ్యాక్సిన్ సంబంధించి అనమాట. పాములు కరుస్తాయి కదా, వాటి వ్యాక్సిన్ యొక్క కొరతలు నివారించడానికి, లభ్యత గురించి, వీటిలన్నిటి గురించి మానిటరింగ్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించింది జూవిన్. అలాగే ఇటీవల మూడీస్ అనే సంస్థ, అంటే ఈ మూడీస్ అనే సంస్థ గ్రోత్ రేట్లన్నింటిని ప్రకటిస్తూ ఉంటుంది అనమాట వరల్డ్ వైడ్గా, అలాగే ఇండియాకి సంబంధించి. అలాగే 25-26 సంవత్సరానికి కానీ ఎంత ఉంటుంది గ్రోత్ రేట్ అనే ప్రకటించిందంటే 6.5 అనమాట. గతంతో పోలిస్తే 0.2% డౌన్ అవుతుంది. కానీ భారీ ఆర్థిక వ్యవస్థల పరంగా చూసినప్పుడు ఇప్పటికీ మనదే టాప్ గ్రోత్ రేట్ అనమాట. అలాగనే 3 AI సెంటర్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ సెంటర్స్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట. అలాగే ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమించారంటే పూనం గుప్తా ఈమె ఇంతకుముందు IMFలోనే అడ్వైజర్ కింద, ఎకనామికల్ అడ్వైజర్ కింద పనిచేసింది అనమాట. ఈ పూనం గుప్తా నామిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఇటీవల నియమించారనమాట. ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రపంచ ఆటిజం దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే April 2 అనమాట. ఈ April 2న ప్రపంచం యొక్క ఆటిజం డేని నిర్వహిస్తూ ఉంటారు అనమాట. ఇది ఒకటి చూసుకోండి. ఇది 17 క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అలానే 18 క్వశ్చన్ ఆన్సర్ అంతర్జాతీయ చిల్డ్రన్స్ బుక్స్ డే అనే థీమ్, దాని యొక్క థీమ్ ఏంటని అడిగారు అనమాట. థీమ్ ఏంటనంటే ద ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్ టు ఇన్స్పైర్ యంగ్ రీడర్స్ అనమాట. దీని యొక్క థీమ్ అంతర్జాతీయ చిల్డ్రన్స్ బుక్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇది ఆటిజం డే ఒకే రోజు జరుగుతుంటాయి అనమాట. అలాగే 19 అలాగే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే స్కీము ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అస్సాంలో ప్రారంభించారు. ఇది ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వయం ఉపాధి కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా గవర్నమెంట్ కొంత క్యాపిటల్ అనేది ఇచ్చి వాటితో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆ విధంగా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ప్రారంభించింది అనమాట. దాన్ని ఉద్దేశంతో పెట్టుకుని ప్రారంభించిన స్కీమే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్. ఎక్కడంటే అస్సాం యొక్క సీఎం ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల 90 వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ ఏంటంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇటీవల 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని చీఫ్ గెస్ట్ కింద మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును ఇన్వైట్ చేశారనమాట. ఆవిడ ఆధ్వర్యంలో నిర్వహించారనమాట ఈ RBI అనేది. 1934 RBI యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది బాంబే, అది ఎక్కడ కలకత్తాలో, తర్వాత బాంబేకి మార్చారనమాట. ఇది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్. ఇది మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, అసలు మిస్ అవ్వకండి. వీటిలో నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉందన్నమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే BSK Vlogs తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.